హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకోవాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది మా చిన్నత్తగారు మా కోసం చేసే స్పెషల్ స్వీట్ అని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. ఒక 1 లీటర్ వరకు గేదె పాలను తీసుకోవాలి. ఒకవేళ మీకు గేదె పాలు అవైలబుల్ లేకపోతే ఫుల్ క్రీమీ మిల్క్ అయినా తీసుకోండి. వీటిని ఒక మందపాటి గిన్నెలో పోసుకోవాలి. పాలు మరిగాక ఇలాగ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. పాలు ఒక ముప్పావు వంతు మరిగిపోయేలాగా చూసుకోండి, 3/4 వరకు. పాలు బాగా మరిగాక మీకు మీగడ మొత్తం సైడ్స్కి ఫామ్ అవుతుంది. అది మొత్తం కూడా పాలల్లో మిక్స్ చేయండి. దీంట్లోకి ఒక 200 గ్రామ్స్ వరకు షుగర్ పడుతుంది. షుగర్ వేసాక మీకు మళ్ళీ మిల్క్ కొంచెం పలచబడుతుందండి. ఇప్పుడు అది మళ్ళీ ఇంకా థిక్గా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. సో మీకు లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మీరు తిప్పే కొద్దీ. అడుగంటకుండా చూడండి, ఇలా వచ్చేంత వరకు అడుగంటకుండా తిప్పుకొని వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనికి ఇప్పుడు కొంచెం నెయ్యి చేయి చేసుకొని దాన్ని మెత్తగా బాగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఇప్పుడు ఇది మొత్తం కూడా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు చేతితో స్మూత్గా చేస్తూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ వరకు. చూసారా ఎంత పేస్ట్ లాగా వచ్చిందో. ఇప్పుడు దీనిని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని బిళ్ళల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలండి. మీకు 1 లీటర్ పాలకి చిన్నవి అయితే కనుక ఒక 30 నుంచి 40 వరకు వస్తాయండి కోవా బిళ్ళలు. సో వీటిని మనం డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఎలా ఉందండి స్వీట్? ప్లీజ్ కామెంట్ చేయండి.